డ్రై సీడ్స్ లడ్డు చేస్తున్నాను. దీనికి గుమ్మడి, పొద్దుతిరుగుడు, పుచ్చ విత్తనాలను 1/2 కిలో లెక్కన తీసుకున్నాను. అలాగే కొంచెం బాదం పప్పు, కొంచెం జీడిపప్పు తీసుకొని లైట్గా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే గసగసాలని ఒక్క మంట మీద లైట్గా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఖర్జూరం విత్తనాలు తీసేసి, ఖర్జూరం నేను 500 గ్రామ్స్ 2 తీసుకున్నాను. వీటిని మిక్సీ పట్టించేసి నేతిలో ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి. వేయిస్తే ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది. తర్వాత ఈ ఖర్జూరం కొంచెం తీసుకొని ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖర్జూరంలో కలవాలి, ఉండకు రావాలి. ఖర్జూరం ఎక్కువ పట్టకుండా ఉండేటట్టు ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకొని, తర్వాత ఈ గసగసాలు ఉన్నాయి కదా వాటిని పైన చల్లుకోవాలి. అంతేనండి, హ్యాపీగా హెల్తీగా ఇంట్లోనే డ్రై సీడ్స్ లడ్డు చేసుకొని తినచ్చు. ఎలాంటివి బయట లేకుండా మన చేతులతోటి మనం నీట్గా తయారు చేసుకొని మనం